శ్రీమాత్రే నమః. ఈరోజు వీడియోలో చాలామంది ఈ మధ్య ఫోన్ చేస్తున్నారు కదా. అయితే చాలామంది అంటే ఈ అమ్మవార్ల గురించి అంటే అమ్మవార్ల గురించి చాలామందికి ఒక క్లారిటీ అనేది వచ్చేసింది. ఇప్పుడు ఆ క్వశ్చన్స్ అడగడము తగ్గించిండ్రు. మళ్ళీ ఎక్కువ క్వశ్చన్స్ అడిగేది మా ఇంట్లో పరిస్థితులు బాగాలేవు, మా ఇంట్లో వాళ్ళు ఎవరు సరిగా ఉండలేరు, అంటే ఎవరు పిల్లలు మాట వినట్లేదు, పిల్లలకు అంటే పెళ్ళిళ్ళు కుదరడం లేదు, ఇట్లా జాబులు రావడం లేదు, అంటే పలానా వాళ్ళ దగ్గరికి పోతే పలానా అమ్మవారు అని అంటున్నారు, అంటే అమ్మవారు అడ్డుపడుతుంది అంటున్నారు, పలానా దేవుడు అడ్డుపడుతుంది అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు అని అడుగుతున్నారు కదా. ఇది చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు, కామెంట్స్లలో కూడా పెడుతున్నారు కదా. అయితే మీరందరికీ నేను ఒక విషయం చెప్తా చూడండి. అన్నిటికీ మనము అమ్మవారు, ఈ దేవుడు వీటన్నిటి మీద ఆధారపడకూడదు. ఎందుకంటే చూడండి, మనము ఒక హెల్త్ ఇష్యూస్, నేను ఫస్ట్ వీడియో నుంచి చెప్పుకుంటూనే వస్తున్నాం. మనకు ఫస్ట్ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అనుకోండి, మనము ఒక హాస్పిటల్కి అనేది పోవాలి. హాస్పిటల్లో మనకి ఏమి తేలినప్పుడు మాత్రమే మనము ఈ దేవుడు వచ్చే వాళ్ళ దగ్గరికి పోవాలి, ఏదో దేవుడు తెలుసుకోవాలి. ఇది ఇట్లా చెప్పిన కదా. ఇంట్లో కూడా పరిస్థితులు ఒక్కొక్కసారి బాగాలేకుండా ఉండి ఒకరు మాట వినకుండా ఉంటారు కదా. అంటే పిల్లలకి ఇంట్లో జాబులు కాక, పెళ్ళిళ్ళు కాక, పెళ్ళిళ్ళు వచ్చి అంటే పెళ్లి సంబంధాలు వస్తుంటాయి, వాళ్ళు వస్తుంటారు పోతుంటారు, ఇట్లా ఎక్కువ జరుగుతున్నాయి. అంటే మీరు వాళ్ళ పేరు మీద ఒకసారి జాతకం అనేది చూపించుకోండి. అంటే మనకు అయ్యగారులు, బాపనయ్య గారులు కూడా ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర మనకి ఇక్కడ హెల్త్ ఇష్యూస్ వస్తే ఏ విధంగా హాస్పిటల్కి వెళ్ళమంటున్నో, ఇక్కడ కూడా పిల్లలకు పెళ్ళిళ్ళు కుదరకపోవడము, జాబులు తొందరగా రాకపోవడము, అలాంటివి ఏమైనా జరుగుతున్నాయి అంటే మీరు డైరెక్ట్ వీళ్ళ దగ్గరికి పోదామా, వాళ్ళ దగ్గరికి పోదామా, ఈ గురువుని పట్టుకుందామా, ఆ గురువుని పట్టుకుందామా అనేది ఫస్ట్ అది పక్కన పెట్టండి. దాని గురించి ఆలోచించక. ఎందుకంటే ఈ యూట్యూబ్లో, ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత అందరూ ఫోన్లలోనే కొడుతున్నారు. ఎవరు ఏం చెప్తారు, ఎవరు చెప్పినవి కూడా నన్ను కూడా నమ్మకండి ఒక్కొక్కసారి. నేను ఎందుకంటే మీరు దైవాన్ని నమ్ముకోండి అనే చెప్తున్నా. నేను నన్ను నమ్మండి, వీళ్ళని నమ్మండి అని నేను చెప్పను. మీరు దైవాన్ని నమ్మండి. మీ ఇంటి దేవుడు ఎవరు, లేకపోతే మీ ఇష్ట దైవం ఎవరో ఫస్ట్ మీరు ఆ దేవుని మీద నమ్మకంతో ఉంటే మీరు ఎవరు కాళ్ళు పట్టుకోనవసరం లేదు, ఏ గురువుల దగ్గరికి పోనవసరం లేదు. ఈ ఈ చెప్తున్నా కదా, ఈ యూట్యూబ్లో పలానా సమస్య గురించి అని సెర్చ్ చేస్తుంటే అలాంటివి సెర్చ్ చేయనవసరం. ఎందుకంటే మీ దృష్టి కూడా వాటిపైకి పోదన్నమాట. అయితే మీరు ఫస్ట్ మీరు ఇట్లా జరుగుతుంది అని అనుకున్నప్పుడు మీరు ఎక్కడైనా సరే ఒక మంచి అయ్యగారు మంచి జాతకం చెప్పి, మళ్ళీ జాతకాలు అంటే ఈ మధ్య ఈ దేవుడు వచ్చేవాళ్ళు, ఈ గురువులు, అసలు మనము ఒక జాతకం చూయించుకోవాలి అంటే వేదం చదివిన బ్రాహ్మణ్స్ దగ్గరనే మనము జాతకం చూయించుకోవాలి. అంతేగాని ఈ కోయ దొరలు అంటారు కదా, ఈ మధ్య సోషల్ మీడియాలో యూట్యూబ్లో ఎల్లమ్మ తల్లి జాతకం చెప్పును, లేకపోతే ఈ కోయ దొరల జాతకం చెప్పును, వీటి జోలికి అస్సలు మనము పోకూడదు. సరే, పోయే వాళ్ళు ఇష్టం ఉంటే పోండి, మోసపోండి. అది నేను ఎందుకంటే వేదం చదివిన వాళ్ళతోటే మనం జాతకం అనేది చూయించుకోవాలి. ఎవరు పడితే వాళ్ళతోటి చూయించుకునే లేదు, అది పాపం కూడా అవుతుంది. ఎందుకంటే అది విద్య అనేది వాళ్ళు మాత్రమే చదువుతారు, వాళ్ళు మాత్రమే స్పష్టంగా ఒక మంత్రాన్ని పలకగలుగుతారు. ఇంకా ఎవ్వరు ఇప్పుడు కోయదొరలు చూడండి, కోయదొరలు అసలు వాళ్ళకి చదవ అనేదే రాదు, అయినా వాళ్ళు జాతకాలు చెప్తుంటారు. ఇంకొకటి మనకు ఈ మధ్య గురువులు కొత్తగా వస్తున్నారు కదా, వాళ్ళు కూడా వాళ్ళకి ఏ వేదము సరిగా చదవడానికి రాదు, అయినా వాళ్ళు జాతకం చెప్తాము అని పెడుతున్నారు కదా. ఇవన్నీ మోసపూరితము. అసలు వీటిని నమ్మడం అంటే నమ్మకపోవడమే చాలా మంచిది. ఎందుకంటే వీళ్ళతోటి మనము జాతకాలు అనేది చెప్పించుకోకూడదు. మనకు వేద పండితులు ఉన్నారు, వేదం చదివిన పండితులు బ్రాహ్మణ్స్ ఉన్నారు. వాళ్ళ దగ్గరకు ఒక గుడి దగ్గరకు పోతే లేదా ఎక్కడైనా చెప్తుంటారు, మన పూర్వీకుల నుంచి కూడా పెద్ద పెద్ద అయ్యగారులు, బాపనయ్య గారులు ఉంటారు. వాళ్ళు చాలా ముఖం చూడంగానే కొన్ని చెప్పేస్తుంటారు, అంటే వాళ్ళకు తెలిసిపోతుంది అన్నమాట. అలాంటి వాళ్ళ దగ్గరికి, లేదా ఏదైనా గుడి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గరికి, మీకు తెలిసిన అయ్యగారులు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి పోయి పలానా మా బాబుకి ఇట్లా పెళ్ళిళ్ళు కుదురుతలేదు అంటే అప్పుడు జాతకం అనేది బయట పడుతుంది. అంటే వాళ్ళకి ఏమైనా దోషం ఉన్నది ఇది బయటకు వస్తుంది. లేదు ఏం జరగట్లేదు అంటే వదిలేసేయండి. లేదు మీకు వీళ్ళకి నాగదోషం ఉంది, ఇది ఉంది, లేకపోతే పలానా అమ్మవార్లది కూడా అక్కడ బయట పడుతుంది. అంటే పలానా మొక్కుబడి ఏమైనా ఉందా అని చెప్పేస్తాడు ఆయన. మీ మొక్కుబడి అంటే ఆ బాబు పేరులో ఎలాంటి దోషం లేదనుకోండి,
ఏమి గ్రహ దోషాలు కానీ లేకపోతే ఈ నాగదోషం కానీ ఇవన్నీ అంటుంటారు కదా, ఏమి లేనప్పుడు డైరెక్ట్ అయ్యగారే చెప్పేస్తారు. మీకు ఏమైనా మొక్కుబడి ఏమైనా ఉందా, మీ ఇంటి అమ్మవార్లకు, మీ ఇంటి ఇలవేల్పు ఎవరని ఆయననే అడిగేస్తాడు. అంటే పలానా మొక్కుబడి ఉంది, లేకపోతే మీరు పలానా మీ ఇంటి ఇలవేల్పుని ఏమైనా మర్చిపోతున్నారా. ఎందుకంటే దోషం లేనప్పుడు వాళ్ళు గ్రహించేస్తారు. ఏదైనా దోషం ఉంటే అక్కడ రాహుకేతు దోషం ఉందా, లేకపోతే మా శనిగ్రహ దోషం ఉందా, గురుగ్రహ దోషం ఉందా అది చెప్పేస్తే దానికి శాంతి అనేది చేయించుకోమని చెప్పేస్తారు. ఏది రాలేదు, ఎందుకు ఇట్లా జరుగుతుందో వాళ్ళకి తెలుస్తుంది. అంటే వాళ్ళు అప్పుడు మీ ఇంటి ఇలవేల్పులకు ఏమన్నా మొక్కడం లేదా ఇట్లా చెప్పేస్తారు. అప్పుడు మనము మీ ఇంటి ఇలవేల్పు ఎవరో తెలుసుకొని వాళ్ళకు పూజ చేయడమా, వాళ్ళకి పండుగ చేయడమా అనేది చేసుకోవాలి. ఎక్కడ కూడా నేను మళ్ళీ వీళ్ళెంబడి పడండి వాళ్ళెంబడి పడండి కాదు. మీ ఇంటి ఇలవేల్పు ఎవరో ఫస్ట్ మీరు తెలుసుకోవాలి. ఒకరు చెప్పడం వల్ల మీకు ఈ అమ్మవారు ఉంది, ఈ అమ్మవారు అంటే మీరు నమ్మడం కాదు. ప్రతి ఇంటి ఇలవేల్పు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో ఒక శివశక్తి అనేది ఎన్నుకుంటుంది అమ్మవారు. ఏ దేవుడైనా సరే, మల్లన్న దేవుడైనా శివుడైనా ఎవరైనా సరే మీ ఇంటి ఇలవేల్పులాగా ఉన్నారంటే వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా ఒక శివశక్తిని ఎన్నుకొని వాళ్ళ నోటిగుంట పలికిస్తుంది నేను అని. అప్పుడు మీరు పండుగలు చేసుకుంటారా, మొక్కుకుంటారా, అప్పుడు మీ ఇష్టం. ఏమి తెలియనప్పుడు, తెలిస్తే మాత్రం మీరు 100% వాళ్ళకి పూజించడము, లేకపోతే వాళ్ళకి నైవేద్యాలు పెట్టడము, లేకపోతే వాళ్ళ పండుగలు చేయడము అప్పుడు చేసుకుంటే మీ సమస్య అనేది క్లియర్ అయిపోతుంది. కానీ మీరు ఈ గురువుల ఏదో పండుగ, ఇప్పుడు చాలామంది ఫోన్ చేస్తున్నారు, మా పిల్లలకు పెళ్ళిళ్ళు కుదరట్లేదు, జాబులు చేయలేదు అంటే దీనికి ప్రతి మాట వినడం లేదు అంటే మాత్రం వీటి మాట వింటలేడు అంటే మాత్రము మనమే తప్పు చేసినాం. ఎందుకంటే పిల్లలను ఒక పద్ధతి మీద పెంచుకుంటూ వస్తే వాళ్ళు మంచిగా ఉంటారు. కానీ వాళ్ళ విచ్చలవిడికి వదిలేసి కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత మా మాట వింటలేడు అంటే వాడు ఆల్రెడీ చెడిపోయి ఉంటాడు. చెడిపోయినాక మన మాట ఎట్లుంటాడు. కాబట్టి అది మన తప్పుగానే భావించాలి. కానీ దానికి ఎవ్వరు ఏమి చేయలేరు. చెప్తే చాలామంది మేము ఈ వశీకరణ చేస్తాం, ఆ వశీకరణ చేస్తాము, గంటలో తిరుగుతారు. ఇవన్నీ ఉట్టి మాటలు, ఇవన్నీ మోసపూరితమైన మాటలు. ఎవడు తిరగదు. ఎందుకంటే ఎవరి బుద్ధి వానికి ఉండాలి. ఆ బుద్ధి వాళ్ళు మనసులోకి వెళ్ళి బుద్ధిని మార్చలేరు కదా. కాబట్టి ఇట్లాంటి వాటికి దూరంగా ఉండండి. మీ ఇంటి ఇలవేల్పు, మీ ఇంటి ఇష్టదైవము, వాళ్ళ మీద పూర్తి విశ్వాసంతో ఉండండి. మీరు నమ్మకంతో ఉండండి. మీ ఇంట్లో ఎప్పుడు మంచిగానే ఉంటుంది అన్నమాట. మీకు ఎలాంటి ఇబ్బందులు కూడా కలిగించదు. మనం మన ఇష్టదైవాన్ని అంటే సగంగా నమ్ముతాం. అంటే ఇప్పుడు మొక్కుతుంటాం అనుకోండి, దేవుడు కావాలని ఏదో ఒక పరీక్ష చేయాలని ఒకటి ఇబ్బంది చేస్తాడు. ఇంకా అయిపోయి మనం అప్పటి నుంచి ఇంకా అసలు దేవుని వదిలేస్తాము, వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరుగుతాము. అక్కడే మనం మోసపోతాము. మనకి ఏమి ఇబ్బంది వచ్చినా ఆ దేవుడు కాళ్ళు పట్టుకుంటే మన జీవితంలో మనకి ఎప్పుడు ఆ దేవుడు మన వెంట ఉండి రక్షిస్తాడనమాట. ఆ నమ్మకం అనేది మనకు కావాలి. అయితే ఈరోజు ఒక విషయం చెప్తే, నేను చాలామంది ఇంట్లో నుంచి వెళ్ళిపోతాము అంటుంటారు కదా. అంటే ఎవరైనా సరే కొంతమంది వెళ్ళిపోతుంటారు, దొరుకుతారు, మళ్ళీ వాళ్ళకు ఏమవుతుందో మళ్ళీ వెళ్ళిపోతారు కదా. అయితే ఇట్లాంటి మాటలు ఇంట్లో వినపడము, ఎవరైనా వెళ్ళిపోయిండ్రు అనుకోండి, ఎప్పుడు మా ఇంట్లో వాళ్ళు ఎవరము విడిపోకూడదు, ఇలాంటి మాటలు మా ఇంట్లో పలకకూడదు అనుకుంటే మీరు ఏదైనా ఒక ఆదివారం అమావాస్య కన్నా లేకపోతే ఆదివారం అన్నా మీరు మనకు ఈ గబ్బిలాలు తెలుసు కదా, గబ్బిలాలు ఒకే చెట్టును ఆధారపడి ఉంటాయి. మనం ఆ చెట్టుని ఏం చేయలేదంటే కొన్ని సంవత్సరాలుగా అదే చెట్టును వేలాడుతూ ఉంటాయి గబ్బిలాలు కదా. అట్లా అంటే పురాతనమైన చెట్టు మీద ఎప్పటి నుంచో ఉన్న గబ్బిలాలు, మీరు ఎవరైనా ఊర్లలో ఉన్న వాళ్ళను ఇవి ఎక్కువగా ఈ చెట్ల మందులు అమ్ముతారు కదా, ఎక్కువ అడవులలో తిరిగి చెట్లు ఆ వేర్లు తెస్తుంటారు కదా, వాళ్ళు తెలిసి ఉంటే మాత్రం వాళ్ళకి చెప్పి మీరు మాకు ఇట్లా పురాతనమైన గబ్బిలాలు ఉన్న చెట్టు ఒక కొమ్మ కావాలి అని తెప్పించుకోండి. ఇది కూడా కొంతమంది ఏమో ఇవి దొరకడం అదురు. ఎందుకంటే ఇప్పుడు గబ్బిలాలను ఎవరు ఉంచుతలేరు అనమాట. అందరూ చెట్లను కొట్టేస్తున్నారు కాబట్టి అవి ఎక్కడనో వెళ్ళిపోతున్నాయి. మీరు అంటే కొన్ని సంవత్సరాలు గడవాలన్నమాట అదే చెట్టు మీద. ఎందుకంటే గబ్బిలాలు మనం చెట్టును కొట్టేయలేదనుకోండి, ఎన్ని సంవత్సరాలైనా అదే చెట్టు మీద ఉంటాయి. ఇంకొక చెట్టును అనేది మారవు అనమాట. అంటే అవి ఎక్కడ పోవు, అవే చెట్టును ఆశ్రయించుకొని ఆ చెట్టు మీదనే ఉంటాయి. వేరే చెట్టును అవి ఒక చెట్టు ఉండగా ఇంకొక చెట్టు మీదకి నివాసానికి పోవన్నమాట. అంటే ఎప్పుడు ఆ చెట్టునే అంటబట్టుకొని ఉంటాయి మనం చెట్టును కొట్టేయకుండా ఉంటే.
అలాంటి చెట్టు సంవత్సరాలుగా ఉన్న గబ్బిలాలు ఉన్న చెట్టు ఒక కొమ్మను ఆదివారం అమావాస్య లేదా ఆదివారం రోజు ఒక కొమ్మను తెచ్చుకొని మీరు ఆ చెట్టుకు కూడా మీరు నమస్కారం చేయాలి. మీరు వృక్షరాజ మీరు ఏ విధంగా అయితే ఈ గబ్బిలాలకు ఆశ్రయం ఇస్తున్నారో ఆ గబ్బిలాలు అంటే ఏ విధంగా అయితే మిమ్మల్ని నమ్మి ఉన్నాయో మా ఇంట్లో వాళ్ళు కూడా అందరము కలిసిమెలిసి ఉండాలి. అంటే దూరం పోయిన వాళ్ళు మళ్ళీ దగ్గరికి రావాలి, ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ రావాలి అని మీరు వృక్షరాజుకు నమస్కరించుకొని ఇది వాళ్ళకి చెప్పాలన్నమాట. ఎందుకంటే మీరు వెళ్తానేమో వెళ్ళి తెచ్చుకోండి. ఎందుకంటే ఇవి నమ్మకం లేని పనులు అనమాట. కొంతమంది డబ్బులకు ఆశపడి ఏదో ఒక చెట్టాన్ని తెచ్చిస్తారు. కాబట్టి వాళ్ళకు అనుకోండి, ఎక్కడైనా ఉంటే మాకు చెప్పండి, మేము వచ్చి మీకు డబ్బులు ఇచ్చి మేము ఆ కొమ్మని తెచ్చుకుంటామని చెప్పండి. ఎందుకంటే ఎవరిని నమ్మకుండా అయిపోయింది. ఇప్పుడు ఏదో పిచ్చి కొమ్మ తెచ్చిచ్చి కూడా అదే అంటారు, తర్వాత ఫలితాలు అనేటివి ఉండవు. కాబట్టి అప్పుడు చెప్పినందుకు నేను మోసం చేసినట్లయితుంది. కాబట్టి ఇంకా అంత మోసమే అయిపోతుంది. ఎక్కడ నమ్మకం అనేది ఉండదు. కాబట్టి మీరు జాగ్రత్త వహించండి. మీరు జాగ్రత్త వహిస్తే మీకు మంచి జరుగుతుందన్నమాట. ఎవరిని నమ్మకుండా మీరే పలానా చెట్టు ఉంది అన్నప్పుడు పోండి, వాళ్ళు చూపిస్తారు, తెచ్చుకొని మీరు ఇంటికి వచ్చిన తర్వాత మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమందివి వాడుకుంటారు కదా. అంటే షర్టే కానీ పై మీద ఉన్న ఏదైనా ఒక బట్ట, షర్ట్ కానీ, ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఆడవాళ్ళు అయితే జాకెట్లు ఏవో ఉంటాయి కదా, వాళ్ళు రెగ్యులర్ వేసుకునేటివి, పిల్లల బట్టలు కానీ, ఇట్లా అందరివి ఆ కొమ్మ ఉంటుంది కదా, ఆ కొమ్మను ఈశాన్య మూలంలో పైన తగిలియాలి. అంటే 2 శీలలు కొట్టి ఆ శీలలకు తగిలించి ఈ యొక్క బట్టలు అనేటివి ఆ కర్ర ఉంటుంది కదా, ఆ కర్రకు చుట్టేసేయాలి. ఒక్కొక్కటి చుట్టి అంటే కర్రను తగిలిస్తారు కదా, తగిలించినప్పుడే ఆ కర్రకు చుట్టేసి ఒక్కొక్క బట్ట అంటే ఒక్కొక్కరిది చుట్టేసి ఈశాన్య మూలంలో పైన తగిలిస్తే ఆ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు విడిపోకుండా ఉంటారు. అదేవిధంగా పోయిన వాళ్ళు తొందరగా తిరిగి వస్తారు. ఇంట్లోకేంచి వెళ్ళిపోతాం అనే మాటలు మాత్రం బంద్ చేస్తారన్నమాట. ఇది ఒక్క చిన్న ప్రక్రియ చేయండి, మీకు మంచి జరుగుతుంది. చెప్పినా కదా, ఇంట్లో పిల్లలకు పెళ్ళిళ్ళు కాకుండా, జాబులు రాకుండా మీరు ఫస్ట్ వాళ్ళ జాతకం అనేది చూయించుకోండి. అంతేగాని అమ్మవార్ల మీద, ఈ దేవుడి మీద నమ్మకాలు మాత్రము పెట్టుకోకండి. అక్కడ ఏం లేదన్నప్పుడు దాని తర్వాత మీరు నెక్స్ట్ స్టెప్ అని వేయండి. అంతేగాని ముందే ఇలాంటి డిసిషన్కి మాత్రం రాకండి. అందరూ ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.